నిజంగా బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణం చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో, ఇదిగో ఇక్కడుంది. ఏంటి ఆన? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును, ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెంలో నా దగ్గర 10 రూపాయలు ఎలా ఓడిపోయావు? లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గ? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవర్ ఇచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంపదీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు లేదు. ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే, మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు? ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు? డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. నన్ను నమ్మి ఆ అవతారం గాడు ఈ మేకనిచ్చి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. హ? నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏ, ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, అదో సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? ఆ, సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి వెళ్ళాలి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా? ఏంటేంటమ్మా, మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగున్నావే నువ్వు. చూడమ్మా, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. అర్జెంట్ గా కిందకండి, అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయి అయిపోయా. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు 2 కనబడుతున్నాయి. ఏమిటా వాటిలో బుద్ధి లేకుండా? ఇప్పుడు ఈ చెంచాన్ని గ్లాసులో వేయగలిగితే మేఘమాల ప్రేమను పొందినట్టే. పడుతుందో లేదో చూద్దాం. మళ్ళీ పడింది చెంచా. అవును, కాకులు కూడా పగపడతాయా? అవును, మొన్న చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడు, ఇప్పుడు చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడంటే ఈ చెంచాకి వీడికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అంతరాత్మ చెప్తుంది. ఇదిగో ఈ చెంచాతో నేను చంపేస్తాను. బాబు, కొబ్బరి బొండం కొట్టిమంటారేటండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? సారీ సార్, ఒక 10 నిమిషాలు లేట్ అయింది. బస్ దొరకలేదు సార్. నాకు నేను మగాండి, షాపు టైం కంటే 5 నిమిషాల ముందు
మగాడి కొంపలో 1,00,000 పనులుంటాయి, అన్ని సరి చూసుకు రావాలి. మీ ఆడవాళ్ళకి ఏం పనులుంటాయి? త్వరగా రావచ్చుగా. అదేమిటి సార్, నిజానికి మాకే ఇళ్లలో పనులు ఎక్కువ ఉంటాయి సార్. మీకేముంటాయమ్మా? ఏముంటాయి? రోజు మళ్ళా మీరు గండాలు చేసుకోవాలా ఏమన్నానా? చీర సింగారించుకోవటం, పౌడర్ రాసుకోవటం, గోళ్ళకి రంగులు వేసుకోవటం, ఇవేగా మీ పనులు. నన్ను చూడండి, రోజు నా పనులు నేను చేసుకుని ఇంట్లో వంట కూడా వండి పెట్టి నో 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 ఇక నుంచి ఆలస్యంగా వస్తే ఒప్పుకోను నేను. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. పండి పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కోసం 555 ప్యాకెట్ తెచ్చాను సార్. వెరీ గుడ్. వెళ్ళి పని చూసుకోవా గురునాథం. సార్, ఆయన మాకన్నా ఆలస్యంగా వచ్చాడు, మీరు ఆయన ఒక్క మాటైనా అనలేదు. అతనికి ఏమమ్మా, మగమహారాజు, ఏవో పనులు ఉండటం చేత పాపం ఆలస్యం అయిపోయి ఉంటుంది. నన్ను ఇలా క్లాస్ ఎగ్జామిన్ చేస్తే ఒప్పుకో నేను. పని చూసుకో. ఒరే లింగం, ఒరే లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నాను రా. ఈ పీటల మీద కూర్చొని క్షవర కళ్యాణం చేసుకుంటున్నావురా. తప్పదు. ఆ దరిద్రుడు, సుంఠ, నీచుడు అట్లాంటి వాడి కడుపున పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా. ఎవరు? ఇంకెవర్రా? ఆ త్రాష్టుడు నీ తండ్రి. చెట్టు మీద కాయగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం. నీ బారసాల గతించాడు అనుకున్నావురా. ముష్టి ₹1,000. రేయ్, నువ్వేమిటి నవిషయాలు చెక్కుంటూ కూర్చున్నావు? నీకేమైనా అగ్రహారాలు రాసిస్తాడనుకున్నావా? నీ చేతిలో పెట్టేది బొచ్చే. సన్యాసరావు మీరా? కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగు. కన్న కొడుకులే కాదు, కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు. శివ 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 శివ, తమరు బ్రతికుండగానే ఆవిడికి శిరోముండను. అవునయ్యా, జుట్టున్న దగ్గర నుంచి నూనె రాయాలా, దువ్వుకోవాలా, రిబ్బన్లు పిల్లులు ఏడవాలా, దానికి మళ్ళీ మల్లెపూలు, ఉమ్మెత్త పూలు ఇవన్నీ సావాలా. ఇవన్నీ ఎందుకని ఎంతక్క నూనె గుండు కొట్టించేశారు. అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కుమన్నది. ఇప్పుడు ఏడుస్తావుట్రా? దాని గోదావరిలో నేను దోశానా? అదే కాలు జారి పోయింది. ఇంకా ఆయన చచ్చిపోలేదు కదా. చావుల సంగతి ఎందుకు కానీ ఎవరు మా వాడికి జుట్టే కాదు, వయస్సు కూడా పెరుగుతుంది. మా ఇంటి సంబంధం ఉంటే చూడరాదు. అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి. అందరం ఎందుకు అడుగుతానికి? చూడు, అమ్మాయికి సొమ్ము ఉండాలి, ఒళ్ళోంచి పనిచేసే దమ్ము ఉండాలి. అంటే బాగా డబ్బున్న పని మనిషి కావాలన్నమాట. అవును. కట్టమే మాత్రం కావాలండి. కట్నం అంటే మా వాడికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను, దాన్ని బట్టి అంచనా వేసుకో. అలాగే. వీడి తల్లికి వేవుళ్ళు రాగానే వ్యాపారసం పోయించానా, మంత్రసానికి పావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను. అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు, ఆవలం, పాలు, పావుకోళ్లు, తిండి, బట్ట, వీడికైన క్షవర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు. అంతేకాదు, అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి, 4 ఎకరాల పొలం ఉండాలి, ఒక్కతే అమ్మాయి ఉండాలి. పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవిందా 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 అని వీధుల మీద అడుక్కోవాలంటారు. అంతేనా? చెప్పగానే అల్లుకుపోతావయ్యా, అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇదిగో, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నా సంభావన ఎందుకేమన్నాయా దాచుకుంటానా? ఎలా డబ్బు నీ మొహాన్ని కొడతాను. మా వాడికి పెళ్లి అవుతుందా? శోభనం అవుతుందా? 16 రోజుల పండగ అవుతుందా? అవుతుంది. అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా? కాస్తుంది. వాడికి బారసాలు చేయాలా? చెయ్యాలి. అది నువ్వే చేయాలి కదా. ఆ బారసాల డబ్బు, ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన. ఈ టైపులో కొట్టారా? అరే, నీకు కట్టింగేరా అయ్యా.